ఆర్థికంగా నలిగిపోయిన వారికి పరిహారం చేయడం వలన డబ్బు అనేది కట్టలు కట్టలుగా వచ్చి పడుతుంది. అష్టైశ్వర్యం పొందడంతో పాటు ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువై నలిగిపోతూ ఉంటారు కదండి. ఎటు చూసిన సమస్యలతో ఇంట్లో సతమతమాడుతున్నప్పుడు పసుపుతో ఈ చిన్న పరిహారాన్ని చేయండి. ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొంది ధనప్రాప్తి పొందుతారు. పరిహారం ఏంటో చూసే ముందు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే చివరి వరకు చూడండి. అప్పుడే నేను చెప్పే పరిహారం ఏంటో మీకు పూర్తిగా అర్థమవుతుంది. సాధారణంగా మనము అప్పు అనేది చేస్తూ ఉంటాము కదండి. అయితే ఏదో ఒక సమస్యకై, ఏదో ఒక అవసరానికై మనము అప్పు అనేది చేస్తూ ఉంటాము. అయితే ఆ అప్పు సరైన సమయంలో కట్టకపోవడంతో మనకి చాలా సమస్యలు ఎదుర్కొంటాము. మనము సకల సమయంలో ఎంత అప్పు అనేది తీర్చేద్దాం అనుకున్నా కూడా మనకు పని అనేది సహకరించకుండా, మనకు ఇంట్లో ఏ పని చేసినా సహకరించక మనకు అప్పు అనేది తీరదు. ఇంట్లో లక్ష్మీదేవి నిలకడగా ఉండదు. అందువల్ల పసుపుతో ఈ చిన్న పరిహారాన్ని చేసుకోండి. మహాలక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు. ఇంట్లో అప్పులన్నీ తీరిపోయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వస్తారని కూడా చెప్పుకోవచ్చు. పసుపుని చాలా పరిహారాలకి వాడుతుంటారు. పసుపు అనేది శుభసూచకం. పసుపుతో ఏ పరిహారం చేసినా మనకు అంత శుభమే జరుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ పరిహారము గురువారం నాడు చేయాల్సి ఉంటుందండి. గురువారం రోజు ఏ పరిహారం చేసినా అంత శుభమే జరుగుతుంది. ఈ పరిహారానికి ముందుగా కావాల్సింది పసుపు అండి. పసుపు తీసుకొని పసుపు 5 భాగాలుగా విభజించాలి. కొద్ది కొద్దిగా పసుపు తీసి 5 భాగాలుగా చేసుకోండి. తర్వాత ఒక ఎర్రగుడ్డను తీసుకోండి. ఎర్రగుడ్డను కూడా 5 భాగాలుగా చేసుకొని ఆ పసుపు అనేది 5 భాగాలలో వేసి మూట కట్టండి. చక్కగా ఎర్రటి బట్టలో పసుపు వేసి 5 భాగాలుగా మూటలు కట్టుకోండి. మూటలు కట్టిన తర్వాత మనము సంపాదించిన డబ్బు ఉంటుంది కదండి. మనం పని చేసి ఏదైనా జాబ్ చేసి సంపాదించి తీసుకొచ్చిన డబ్బు ఉంటుంది కదండి. ఆ డబ్బుని మనము ఎక్కడైతే దాచుతామో, ఇంట్లో ఏ సెల్ఫ్లో కానీ అలమారలో కానీ మనము డబ్బు అనేది దాచిపెడుతూ ఉంటాం కదండి. అయితే ఆ దాచిపెట్టిన డబ్బు దగ్గర మనము ఈ మూటల్ని 5 మూటల్ని పెట్టాల్సి ఉంటుంది. ఈ పరిహారము చక్కగా నెలకు ఒకసారి చేయాల్సి ఉంటుందండి. డబ్బు దగ్గర పసుపు మూటలను పెడతాం కదండి. ఆ మూటలని మనము నెలకొకసారి మార్చాల్సి ఉంటుంది. నెలకొకసారి ఆ మూటలు తీసేసి ఎవరు తొక్కని ప్రదేశంలో, పవిత్ర ప్రదేశంలో మనము పాతి పెట్టాల్సి ఉంటుంది. తర్వాత మరలా ఆ పసుపు మూటల్ని ఎర్రబట్ట పసుపు తీసుకొని మళ్ళీ 5 మూటలు కట్టేసి మనము సంపాదించిన డబ్బు దగ్గర ఆ మూటల్ని పెట్టాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఈ పరిహారము నెలకొకసారి చేస్తే మీకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ విధంగా చక్కగా పసుపుతో పరిహారం చేయడం వలన మీ ఇంట్లో డబ్బుకు కొరవ అనేది ఉండదు. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు వేసే అడుగు ప్రతి అడుగు విజయవంతం అవుతుంది. చక్కగా మీరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొంది డబ్బుకు ఎలాంటి లోటు, కొరవ, ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి సమస్యలన్నా తొలగిపోయి మీరు సుఖ సంతోషాలతో ఉంటారని కూడా మనం చెప్పుకోవచ్చు. చక్కగా పసుపుతో ఈ చిన్న పరిహారాన్ని చేసుకోండి. అన్నిట్లో విజయవంతం అనేది పొందండి.